హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అంతా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. 52వ ఎపిసోడ్ అభినేత్రి ఇన్ ద మాస్క్లోకి వెళ్ళిపోదామా? ఇక ఏమీ మాటలు పెట్టుకోకుండా కొంచెం సేపు జిమ్లో స్పెండ్ చేసి ఇక నా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను నేను. కానీ ఎందుకో మరలా కళ్ళు మూసుకొని స్నానం చేస్తుంటే నా చిన్నప్పుడు మంత్రి గారి కోడలే గుర్తుకు వచ్చింది. అరే ఏందిరా బాయి, ఎప్పుడు ఈమె ఎవరు అసలు నా కళ్ళల వెంట పడుతూనే ఉంటుందా? అసలేంటి ఆమెకి నాకు సంబంధం? పాపం నా ఇంటిది ఉన్నప్పుడు కూడా తనతో కూడా నేను సంతోషం ఉండలేకపోయాను ఈమె ఆలోచనల వలన. ఈమె కారణమే నాకు అసలు. ఇప్పుడు సరేలే, నా ఇంటి దాన్ని ఎలాగోలా మర్చిపోయి మరలా ఇంకెవరైనా అమ్మాయిని చూసుకుందామా అంటే మరలా ఇప్పుడు కూడా వచ్చి చిరాకు దొబ్బిస్తుంది అని తిట్టుకున్నాను. త్వరగా స్నానం చేసేసి ఏంటి నా లైఫ్ అసలు నాకు అర్థమే కావటం లేదు అనుకుంటూ కూర్చున్నాను. అక్కచాన్, ఏంటిరా దిగులుగా ఏదో ఆలోచిస్తున్నావు అని నా పక్కన వచ్చి కూర్చుంది నా ఇంటిది. ఏమీ లేదు లేవే, నువ్వు నాతో ఉన్నప్పుడు నిన్ను మంచిగా చూసుకోలేదా? నీకు నిజంగా నా మీద కోపం వచ్చినా నాకు చూపించలేదు కదా చాలాసార్లు? నేను నిన్ను నెగ్లెక్ట్ చేశాను కదా అని అడిగాను దాంతోటి. తను నా తలను నిమురుతూ, అరే పిచ్చి మొద్దు, నాకు నిజంగా నీ మీద కోపం ఎప్పుడు రాలేదు. ఎందుకు వస్తుంది? వస్తే నాకేమైనా భయమా నీ మీద చూపించడానికి? ఈ ఓవర్ ఆలోచనలే మానేసేయి అని చెప్పింది. అరే సరే, కానీ నేనిప్పుడు మీ ఇంట్లో ఉంటుంటే మీ అమ్మ వాళ్ళు ఎవరు ఏమీ నన్ను అడగలేదేంటి? నాకెందుకు ఇచ్చావు అని వాళ్ళెప్పుడు నేను తిట్టుకోలేదా అని అడిగాను. అరే ఇది నేను కొన్నాను అని సంగతి వాళ్ళకి అసలు తెలియనే లేదు. మా మామయ్య అమ్మకి ఇవ్వవలసిన కట్నం కింద దీనిని కొనిపెట్టారట. వద్దు అని చెప్పినా కూడా నాకు ఇస్తాను అన్నారు. కానీ నేనే ఉచితంగా తీసుకోవటం ఇష్టం లేక ఈఎంఐస్ కింద కడుతూ ఇంటిని కొనుక్కున్నాను. నా చిన్నప్పటి నుంచి నాకు అమ్మమ్మ వాళ్ళకి చాలా దూరం ఏర్పడింది. మా అమ్మ మా నాన్నను లవ్ చేసి పెళ్లి చేసుకుంది. అందుకని వాళ్ళు కొంచెం అమ్మని విసుక్కోవటం తిట్టడం చేస్తూ ఉండేవాళ్ళు. నాకు అది చాలా చాలా ఇబ్బందిగా అనిపించేది. నాకు తెలియదు అసలు అప్పుడు ఏం జరుగుతుందని. కానీ ఇప్పుడిప్పుడే తెలిసింది అమ్మ వాళ్ళు ఎందుకు నాన్నని తిట్టుకుంటారు అని. ఒక రోజున 10వ క్లాస్ చదువుకునే టైంలో మా ఊర్లో తిరునాళ్ళు జరుగుతున్నాయి. అప్పుడు నాన్నని కొంచెం అవమానకరంగా మాట్లాడేసరికి నాకు కోపం వచ్చింది. అప్పుడు నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. అప్పటి నుండి నేను మా ఊర్లో వారందరితోటి గొడవ పడేసి ఇక ఎప్పటికీ మీ ఇంటి గడప తొక్కను అని చెప్పి నేను వచ్చేసాను. ఇప్పటికి కూడా ఆ ఇంటికి వెళ్ళలేదు కూడా. అయినా కూడా వాళ్ళకి నేనంటే చచ్చేంత ప్రేమ, చచ్చేంత ఇష్టం. ఎప్పుడు నా మీద ఒక కన్నేసి ఉంచుతారు మా నాన్న, ఇప్పుడు ఉన్న అమ్మ నన్నేమైనా చేస్తారు అని. నాకు 25 ఏళ్ళు రాగానే ఇంటిని గిఫ్ట్గా ఇచ్చారు. నన్ను చేసుకోబోయే భర్తకి నా తదనంతరం ఆ ఇంటిని రాసిపెట్టారు అని చెప్పింది. అవునా, ఎందుకని నా భర్త మీద రాసిపెట్టారు? నీ పేరిట రాసి ఉంచొచ్చు కదా అని నేను అడిగాను. అరే వాళ్ళకి భయం, నా పేరిట ఆ ఇల్లుని రాస్తే ఎక్కడ నన్ను చంపేసి ఆ ఇంటిని తీసుకుంటారో అనేది. నాకు అవన్నీ చాలా వింతగా అనిపించేవి అప్పుడు. కానీ ఏమో తెలియదు కదా దేంట్లో ఏ నిజం ఉంటుందో. నేను కూడా అందుకనే పెళ్లి చేసుకున్నాను నిన్ను. యాక్చువల్గా మాకు తెలియకుండా చాలామంది శత్రువులు ఉన్నారు మాకు. మా వాళ్లకు నేను నిన్ను అందరికీ చూపించకుండా అలా పెళ్లి చేసుకోవటానికి ఇది కూడా ఒక కారణమేరా. కానీ చట్టరీత్యా నా ఆస్తులన్నీ నీకే దక్కాలని అలా పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. నాకు ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోయాయి. ఏంటే ఫ్యాక్షన్ మూవీ చూపిస్తున్నావా నాకు? రాయలసీమ నాది కానీ నీది కాదు. ఊహాలోకంలో నుండి కిందకి రా, నిజం చెప్పు ఏంటో సంగతి అన్నాను. అందుకేరా నీకు అసలు చెప్పను. ఏమి చెప్పినా జోక్గా తీసుకుంటావు. నేను చెప్పేది నిజమే. సరే కానీ ఇప్పుడు అవన్నీ ఎందుకు, వదిలేసాయి అన్నది. ఏంటి ఎవరో అమ్మాయికి లైన్ వేస్తున్నట్లున్నావు? అలా అయినా చేబాబు, నీ నుండి నాకు విముక్తి దొరుకుతుంది. ఇప్పుడు గట్టిగా నీ ప్రేమ నన్ను కట్టివేయబట్టే నేను పైకి వెళ్ళలేక ఇక్కడే ఉండలేక అల్లాడుతున్నాను అని చెప్పింది నా తల నిమురుతూ. నోరు ముయ్యి, నన్ను పడేసే అంత మొనగత్తలు ఇక్కడెవరు లేరులే. ఆ ఛాన్స్ ఏదో నీకే దొరికింది, నువ్వు లక్కీ పో అని చెప్పాను నేను. అయితే నువ్వు నా దగ్గర ఎన్ని విషయాలు దాపెట్టావా అని నేను అడగను, కానీ నేనైతే కొన్ని దాపెట్టాను నీ దగ్గర అని చెప్పాను తనతోటి. ఓకే ఏమవుతుంది అయితే, అన్నీ చెప్పాల్సిన రూల్ ఏం లేదు కదా అని క్యాజువల్గా చెప్పేసింది తను. నువ్వు అమ్మాయివేనా అసలు అని అడిగాను. ఇప్పుడు ఎందుకు వచ్చిందిరా ఆ డౌటు? అంత ఆలోచన, అంత డౌటు అని చిలిపిగా నన్ను అడిగింది. కాదే, అమ్మాయి లక్షణాలు ఒక్కటి కూడా కనపడట్లేదు నీ దగ్గర.
జనరల్గా తను అనుకునే అబ్బాయి వేరు అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అంటే చంపుకు తింటారు కుళ్ళుతోటి. నీలో ఏ కోసాన ఆ జలసీ ఫీలింగు ఎప్పుడూ నాకు కనపడలేదు. మరియు మొగుడు అనగానే ప్రతి ఒక్కటి నాకే చెప్పాలి, నా దగ్గర ఏమీ దాచకూడదు అని సెల్ఫిష్గా అనుకుంటూ ఉంటారు కదా. నువ్వు అసలు ఎప్పుడూ అలా ఫీల్ అవ్వవు, అలా చెప్పమని కూడా అడగవేంటే అని అడిగాను. అరే, నాతో చెప్పాలనుకుంటే నువ్వు చెప్తావు కదా, ఏ విషయమైనా. నాకు చెప్పకూడదు అనుకున్నదే కదా నువ్వు నాకు కూడా చెప్పకుండా ఉంటావు. మరి అలాంటప్పుడు నాకెందుకురా నువ్వు వద్దనుకున్న విషయాలు అని చెప్పింది. ఇకపోతే అమ్మాయిల విషయం అంటావా, నాతో ఎలా ఉంటున్నావు అది మాత్రమే నాకు చాలు. నువ్వు ఎవరితో ఎలా ఫీల్ అయితే నాకేంటిరా, ఎందుకు ఫీల్ అవుతావో ఎప్పుడు ఫీల్ అవుతావు అది నీ ఇష్టం అని. అవి నీ ఫీలింగ్స్, నీ ప్రైవసీ నాన్న. ఓవర్గా థింక్ చేయకుండా ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా చెప్పేసాయి అని నా ఒడిలో పడుకొని అడిగింది. నువ్వు భలే అర్థం చేసుకుంటావే నన్ను. నేను చెప్పేది కాకుండా పైకి చెప్పేది కాకుండా నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని కూడా ఇట్టే కనిపెట్టేస్తావు. నేను ఇది దాచాలి అయితే అనుకోలేదు, కానీ పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ ఎందుకో నా మనసులో పట్టి పీడుస్తూ ఉంటుంది ఎప్పటి నుండో. నీకు చెప్తే ఎలా తీసుకుంటావో, ఏమీ అనుకుంటావో, ఎందుకు నీకు అనవసరంగా లేనిపోయిన ఆలోచన అని చెప్పలేదు ఇంతవరకు. నిజంగా ఏమీ ఫీల్ అవ్వవు కదా అని అడిగాను, మరొకసారి తన నుండి క్లారిటీ తీసుకుందామని. అరే చెప్పురా బాబు విసిగించకుండా, బతుకున్నప్పుడే నేను ఫీల్ అవ్వను, ఇప్పుడు చచ్చాక ఫీల్ అయినా మాత్రం ఏం చేయగలను చెప్పు అని చెప్పింది. నాకు చాలా అంటే చాలా బాధగా అనిపించింది తనని చూడగానే. చాలే ఈ వేషాలు తగ్గించుకొని నోరు మూసుకొని చెప్పు అని చెప్పింది నా కళ్ళలోని బాధను చూసేసి నట్లే. నువ్వు చెప్పావు కదా నీ 10వ క్లాస్లో ఒక సంఘటన జరిగింది అని. అలాగే నాకు కూడా నా 10వ క్లాస్లో అనుకోకుండా చాలా అంటే చాలా ఇప్పటికీ మర్చిపోలేకుండా ఉండే ఒక గతం ఉంది. ఆ వయసులో మా ఇల్లు జప్తు చేసి మా ఊర్లో కొంతమంది పెద్దవాళ్ళు ఆ ఇంటిని తీసుకోవాలని చూశారు. మా ఊరికి మంత్రి గారు ఉంటారు, వాళ్ళ దయ వలన ఆ ఇల్లు ఎలాగో దక్కిపోయింది నాకు. కానీ అసలు చిక్కేంటంటే అతని కోడలు ఉంటుంది మామూలుగా కాదు. నువ్వు ఉడుక్కుంటావే బాబు, అందంలో అపరంజి. నువ్వు నమ్మవు నేను చెప్తే. కానీ మొన్న మనం సినిమాకి వెళ్దాం అంటే తన ఆడియో ఫంక్షన్కి కూడా నువ్వు తీసుకెళ్ళావు, ఎలా ఉంటుంది అని అడిగాను. ఆమెకేమిరా సూపర్ ఉంటుంది అని చెప్పింది. ఆమె ఎవరో కాదు, మంత్రిగారి కోడలే. నాకు కూడా మొన్నటిదాకా తెలియదు. 10th క్లాస్లో ఆమె భర్తకి ఒకసారి అనుకోకుండా అపాయం కలిగితే నా వలన ప్రాణగండం తప్పింది. అలా మొదటిసారి ఆమెను చూశాను. ఆ రోజు చూసింది మొదలు నా కళ్ళల్లో ఎప్పుడూ ఆమె రూపమే అని చెప్పగానే, ఆహా అబ్బాయి గారికి 10వ క్లాస్లోనే లవ్వా కొంటెగా తన కళ్ళను పెద్దవిగా చేస్తూ నా ఇంటిది నన్ను అడిగింది. అబ్బా నువ్వు కూడా మా ఫ్రెండ్స్ లాగే మాట్లాడక మెంటల్ దానా, పిచ్చా నీకేమైనా? 10వ క్లాస్లో ఎవరైనా అట్లా ఫీల్ అవుతారా? నోరు మూసుకొని కొంచెం చెప్పేది వింటావా, లేదంటే నేను చెప్పను మానేస్తా అని చెప్పాను. సరే నేనేం మాట్లాడను, చెప్పు అంటూ దీర్ఘాలు తీసింది. చెప్తున్నా విను. నువ్వు అన్నట్లు నిజంగానే తనను చూస్తే మతిపోయేలాగా ఉంటుంది. నాకు కూడా అప్పటిదాకా నేను ఒక అబ్బాయిని అని ఫీల్ అవ్వలేదు. మా చిన్నప్పటి నుండి నన్ను ఒక పిచ్చోడిలాగా మొద్దోడిలాగా ఏమీ ఫీలింగ్స్ ఉండవు అన్నట్లు మా అమ్మ అంతా చూసేవాళ్ళు నన్ను. కానీ నాకు మొదటిసారి నేను అబ్బాయిని అని ఆమె చూపులో నాకు ఫీలింగ్ కలిగింది. అనుభవం ఏమిటో ఆ వింత మరి నాకు తెలియదు, కానీ బహుశా అందరికి కూడా ఆ వయసులో ఉంటుందేమో, నాకైతే తెలియదు. మొదటిసారిగా నాకు అనుభవం మంచిగా అనిపించింది, కానీ నాలో నేనే దాచుకున్నాను. ఆమెను చూడాలి అన్నా నాకు ఎలాగో కూడా తెలియలేదు. నేను తన గురించి అస్సలు పట్టించుకోవటం మానేశాను, వదిలేశాను. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా ఆమె గురించే మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఊర్లో జనమంతా. మంత్రిగారి కోడల్ని చూసారా, అలా చేసింది ఇలా చేసింది అంటూ ఆమెను ఒక దేవతలాగా చూసేవాళ్ళు. నిజానికి మా ఇంటికి నిలిపిన దేవత కూడా ఆమెలే. నా స్కూల్లో ఫ్రెండ్స్ ఒకసారి అందరూ కూర్చొని ఆమె గురించి పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. ఎలా అంటే అసలు నేను వినలేని విధంగా ఘోరంగా. సీనియర్స్ అన్నలు, అబ్బా ఏం ఫిగర్ రా మన మంత్రిగారి కోడలు, ఆమెతోటి ఒక్క నైట్ అయినా గడపాలరా అని పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు. అప్పుడే నేను అటుగా వెళ్ళి ఆ మాటలు విన్నాను. ఏంటన్నా ఆ మాటలు, మీ వయసేంటి ఆమె వయసేంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, తప్పు కదా అని అడిగాను. నోరు మూసుకొని నువ్వు పోరే, తప్పొప్పులు మాకు చెప్పేటంత మొనగోడివయ్యావా ఏంటి, జరభద్రం పిల్లోడో, మరొక్క మాలి మా వైపు కన్నెత్తు చూశావంటే మీ అయ్యను నరికినట్టే నిన్ను కూడా అడ్డంగా నరికేస్తాం అని చెప్పారు. నాకు ఆ మాటలు ఏమంత కోపం రాలేదు, కానీ సరేలే నాకెందుకు అని మౌనంగా నేను కొలం గట్టుకెళ్ళి కూర్చొని పాటలు వింటూ నోట్స్ రాసుకుంటున్నా. హాయ్ గైస్,
ఈ రోజుతోటి 52వ ఎపిసోడ్ అయిపోయింది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. థ్యాంక్ యూ.